ఒకరోజు రేణు పింకీని తీసుకుని ఇంటికి వచ్చి వాళ్ళ రూమ్లోకి తీసుకొచ్చి నేను ఇక్కడికి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు హ్యాపీనా అని అడుగుతుంది. హ్యాపీగానే ఉంది, కానీ అశోక్ బాబాయ్ ఎక్కడ ఉన్నాడు పిన్ని అని అడుగుతుంది. మరి కొద్దిసేపట్లో వస్తాడు, ఆలోపు ఈ బాల్తో ఆడుకో అని ఒక పెద్ద బాల్ తనకి ఇస్తుంది. పింకీ ఆ బాల్తో ఆడుకుంటూ ఉంటే రేణు బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్తో మునిగిపోతుంది. పింకీ అలా బాల్తో ఆడుకుంటూ స్టెప్స్ దిగి హాల్లోకి వస్తుంది. హాల్లో ఆడుకుంటుండగా ఆ బాల్ వెళ్ళి పూర్ణ గారి రూమ్ విండోకి తగులుతుంది. కబోర్డ్స్ సర్దుతున్న పూర్ణ ఆ సౌండ్ విని అటుగా చూసేసరికి గ్లాస్ పగిలి కింద పడుతుంటుంది. అక్కడే బాల్ కూడా కనిపిస్తుంటుంది. పూర్ణ అది చూసి కోపం తెచ్చుకుంటుండగానే పింకీ లోపలికి వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఫుల్ వీడియోలో చూడండి. స్టోరీ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేయండి.